40% క్షేత్రంలో జరిగేది, 50% మీడియాలో సోషల్ మీడియాలో జరుగుతుంది. అవునా అవునా కాదా? హిట్లర్ ఏం చెప్పినాడు? యుద్ధం గెలవాలంటే ముందు ప్రచార యుద్ధం గెలవాలన్నాడు. అవునా కదా? యుద్ధం గెలవాలి అనంటే ఓకే ఓకే అది జనసేన అని కదా, అందరికీ కుటుంబంలో ఇప్పుడు అందరిది కుటుంబమే, అందరి కుటుంబమే. ఇది అందరికీ ఇప్పుడు కొత్తగా కలిసే వాళ్ళని కూడా అందరినీ కలుపుకుంటాం. ఇది అన్ని కుటుంబం. ఇక్కడ నేను మాట్లాడేది కుటుంబం అంటే జనసేన ప్లస్ తెలుగుదేశం కుటుంబమే, ప్లస్ రేపటి నుంచి బీజేపీ కూడా. ఇంకా ఇవాళ ఎందుకంటే ఇంకా పిలవలేదు, నిన్నే ప్రకటన అయింది, వాళ్ళని కూడా రేపటి నుంచి కుటుంబం అనంటే వసుదైక కుటుంబం మంది, గెలుపు కుటుంబం మంది. ఇది ఎందుకు అనంటే యుద్ధం గెలవాలి అనంటే ముందు ప్రచార యుద్ధం గెలవాలి. ప్రచార యుద్ధం గెలవాలి అంటే సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తుంది. సోషల్ మీడియా కావాలి అనంటే మనకి ఫోన్ నంబర్లు కావాలి. అవునా లేదా? నాకేందో మన ఫ్రెండ్స్కి మనం షేర్ చేసుకుంటే ఏమొస్తుంది? జోగి జోగి కథ అవుతుంది. అంతేనా? మనము కొత్త నంబర్ పట్టుకుని వాళ్ళకి ఆలోచన రేకెత్తిచ్చేటువంటి పార్టీ తయారు చేసినప్పుడు పెడితే ఆలోచనలు పడతారు. మనం పెట్టినటువంటి సూపర్ 6ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇది చాలా కీలకమైనది. దయచేసి ఎక్కువ మాట్లాడకుండా సంక్షిప్తంగా దీంతో ఎందుకు చెప్తున్నామంటే ఇది జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికో విశ్వేశ్వర రెడ్డిని తిట్టడానికో పెట్టిన వేదిక కాదు. అది రేపటి నుంచి ఎలక్షన్ల దండికి టైం ఉంది, దాని మీద జరుగుతుంది. ఇది కేవలం తెలుగుదేశం పార్టీ, జనసేన, రేపటి నుంచి బీజేపీని ఒక దిశలో ఒకే గమ్యం వైపు నడిపించడం కోసం పెట్టినటువంటిది. అది ఈ శంఖారావం సభతోటే ప్రారంభం కావాలి. రేపటి నుంచే మన నియోజకవర్గంలో ప్రారంభించి మళ్ళీ 17వ తారీఖున మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకే వేదిక మీద సమావేశం పెట్టే రోజుకి మన నియోజకవర్గం ఒక రౌండ్ పూర్తయిపోవాలి అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఇంటికి వెళ్ళిన తర్వాత గ్రామ నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు, జనసేన పార్టీ వాళ్ళు అందరం కూడా కలిసి నేను మెటీరియల్ డిస్పాచ్ చేస్తాం. ఊర్లో మీటింగ్ పెట్టుకోండి. నిర్లక్ష్యం వద్దు. రాష్ట్రంలో గెలుపు పిలుపు ఎట్లా అయితే విని ఆనందాన్ని ఇస్తుందో ఉరవకొండలో గెలుపు పిలుపు ఆనందాన్ని మనం అందరం కూడా చూడాలి. 94 షుడ్ రిపీట్ ఇన్ 2024, 1994 విల్ రిపీట్ ఇన్ 2024 అనే లక్ష్యంతో పనిచేద్దామని తెలియజేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై ఎన్టీఆర్.